ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపూర్వ ప్రాణాలు తీయడానికి భూమిని విషయం కల్పింది. అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు కలిసి పోలీసులను కూడా ఇంటికి పిలిపించేసి ఉంటారు. ఇక అరెస్ట్ చేయండి, భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని అపూర్వ, నక్షత్ర చెబుతూ ఉంటారు. నాన్న, నేను ఎవరి ప్రాణాలు తీయాలి అని ప్రయత్నించలేదు. ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతే నేను మీ కూతురుగా ఉండలేను నాన్న. కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి. అసలు ఇలా నిందతో నేను జైలుకి వెళ్ళి ప్రాణాలతో ఉండే కన్నా నేను ప్రాణాలు కోల్పోవడమే కరెక్ట్ నాన్న అని చెప్పి వెంటనే అపూర్వ తాగిన కాఫీనే భూమి తాగుతూ ఉంటే, అమ్మ భూమి అంటూ శరత్ ఇద్దరు తిరుగుతూ ఉంటారు. అప్పుడే పోలీసులు కూడా అక్కడే ఉంటారు. నాన్న చూడండి నాన్న, నేను తాగేశాను, నా ప్రాణాలు పోలేదు నాన్న, ఇదంతా కావాలనే నా పైన కుట్ర చేశారు నాన్న అని భూమి నక్షత్ర వైపుకు చూసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో పోలీసుల్ని కూడా అక్కడి నుండి పంపించేసి ఉంటారు. అవును, నేనే ఇదంతా చేశాను, ఎందుకంటే నువ్వు మా నాన్నకే కూతురుగా మా నాన్నని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇదంతా చేశాను అని నక్షత్ర నిజం ఒప్పేసుకొని ఉంటుంది. చూసారా నాన్న అని భూమి అంటుంది. చూడు అపూర్వ, నక్షత్ర, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భూమి విషయంలో నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని శరత్చంద్ర చెబుతాడు. అంటే బావా, మీరు నా కోసం, నక్షత్ర కోసం ఏమీ చేయలేరా? ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపలేరా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా అపూర్వ, భూమిని చూస్తుంటే నాకు శోభచంద్రకి పుట్టిన కూతురులాగానే కనిపిస్తుంది, అందుకే నేను భూమిని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను. మీ ఇష్టం ఉంటే ఈ ఇంట్లో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి నేను మాత్రం భూమిని దత్తత తీసుకునేదే అని శరత్చంద్ర తన నిర్ణయాన్ని చెప్పడంతో భూమి ఇంకా ఇంకా చాలా ప్రేమగా